ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్ స్క్వేర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. కానీ మీరు ఎప్పుడు మీ జన్మలో ఒక స్త్రీని కించపరుస్తూ కానీ మీ బాగా కోపం వచ్చినప్పుడు కూడా బూతులు వాడలేదు? ఇప్పుడు ఒక పాయింట్, ఇప్పుడు సపోజ్ నేను ఫిల్మ్స్లో కొన్నిసార్లు అది నేను వాడినది ఏమిటంటే ఇక్కడ ఒక ఇంటెన్సిటీ, ఒక ఎమోషనల్. ఇప్పుడు ఇర్వింగ్ వాలెస్ అని ఈజ్ ఎ వెరీ గ్రేట్ రైటర్, ఈ రోట్ ఎ బుక్ కాల్డ్ ది 7 minutes. ఆ 7 minutes ఏంటంటే ఇట్స్ ఒక కోర్ట్ కేస్ విచ్ వాజ్ ఫాట్ ఇన్ ద 60s or 70s అగేన్స్ట్ ఒక పొర్నోగ్రాఫిక్ బూత్ పుస్తకం, బూత్ నవల, సెక్షువల్ యాక్ట్స్ని ఎక్స్ప్లిసిట్గా డిస్క్రైబ్ చేసే ఒక పర్టికులర్ నవలని బ్యాన్ చేశారు. బ్యాన్ చేసినప్పుడు కోర్టులో ఇట్ వాజ్ ఫాట్ అండర్ ది ఫస్ట్ అమెండ్మెంట్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆస్పెక్ట్లో ఒక కోర్టు కేసు జరిగింది. సో ద బుక్ పేరు 7 minutes. దాంట్లో అడ్వకేట్ ఏమంటాడంటే డిఫెన్స్ లాయరు, ఇప్పుడు లాంగ్వేజ్ అనేది కమ్యూనికేషన్ అనటానికి మనం అనుకుంటున్న వర్డ్ని డిస్క్రైబ్ చేయడానికి నాకు ఒక వర్డ్ కావాలి, యూనో. సో నేను నా ఫీలింగ్ నేను డిస్క్రైబ్ చేసినప్పుడు డిస్క్రైబ్ చేయటం అనేది మీరు చట్టరీత్యా నేరం అంటే అది ఎలా కుదురుతుంది, యూనో. సో ఫర్ ఎగ్జాంపుల్ ద వైడ్లీ యూజ్ వర్డ్ ఫక్. ఓకే, ఫక్ అండ్ మేకింగ్ లవ్ ఆర్ నాట్ ద సేమ్. మేకింగ్ లవ్లో ఉన్న ఎమోషన్ అనేది వేరు, ఫక్ అనే ఉన్న ఎమోషన్ వేరు. అప్పుడు నేను ఆ మాట అప్పుడు ఏమన్నాడు అర్వింగ్ వాలెస్, ఈ మాట వాడినప్పుడు దానికి ఉన్న ప్రిసైజ్ మీనింగ్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ మేకింగ్ లవ్ ఆర్ హ్యావింగ్ సెక్స్. ఆల్ ఆఫ్ దెమ్ యాక్ట్ వైజ్ సిమిలర్, but the intention of the act will change widely depending upon what word he used. So yeah, there is a certain power and a certain em cheppali. Yeah, I mean but it's a fundamental. But fuck ane word is completely segregating sex from any other emotion. Having sex anedi neutral, it is just an act which can happen anywhere. Making love anedi oka prema anuragallonchi kuda ade act ostadi, you know. But the what is backing, the fundamental emotion backing will segregate the act, though it is the same in principle. Yeah. So ఈ ఆస్పెక్ట్లో 7 minutes ఆల్మోస్ట్ అది నియర్లీ ఒక అంటే ఇట్స్ ఏ 200-page book. The entire book is about the court case. Which technically ఆ టైంలో it was they won the case on that. Yeah. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరుగుతున్న తిట్ల పురాణాలు చూస్తున్నారా మీరు వివిధ వ్యక్తుల వద్ద? మీ ఫేవరెట్ మన పవర్ స్టార్ ఫ్యాన్స్ మరియు పోసాని గారి మధ్య అప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక నా టీనేజ్లో ఈ సింగిల్ ఎక్స్, డబుల్ ఎక్స్, ట్రిపుల్ ఎక్స్ అని ఉండేది. అంటే చాలా సాఫ్ట్గా కొంచెం అంటే అన్నట్టుంటే సింగిల్ ఎక్స్, డబుల్ ఎక్స్ అని కొంచెం ఎక్కువ, ఎక్స్ట్రీమ్ హార్డ్ కోర్ అంటే ట్రిపుల్ ఎక్స్. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఇప్పుడు చెప్పింది ఇదంతా ట్రిపుల్ ఎక్స్ మోడ్లోకి వచ్చింది. బికాస్ ఇప్పుడు బూతులు దానికి కారణం ఏంటంటే ఓకే మనం ఎవ్రీబడి నోస్ ఫైనలీ ట్రిపుల్ ఎక్స్ అంటే నచ్చుతుంది చెప్పడానికి. నాకు సింగిల్ ఎక్స్ ఓకేరా, కానీ అది మరీ అంత పచ్చిగా చూపెట్టకూడదు అని చెప్తారు కానీ చూసేసి ట్రిపుల్ ఎక్స్ చూస్తారు ఫైనల్గా. సో మీ మనసులో ఉన్న దానికి మీరు టీవీలో ఉన్నప్పుడు కొంచెం కంట్రోల్లో ఉంటారు, లేకపోతే ఎక్కడ పబ్లిక్ స్పీచ్ ఉన్నప్పుడు కొంచెం ఉండొచ్చు, జనాలు ఎక్కువ మంది ఉన్నప్పుడు ఒకలా ఉండొచ్చు. యూట్యూబ్ అనేసరికి ఆల్మోస్ట్ మీరు ఒక్కళ్ళే ఉన్నారు. మీరు ఎక్కడైతే మాట్లాడుతున్నారో మీరు ఒక్కరే ఉన్నారు. అది చూడటానికి అందరూ చూడొచ్చు. సో వాడికి ధైర్యం వచ్చేస్తుంది, ఆయన ఎవరు ఆపటానికి లేడు. అప్పుడు వాడికన్నా నేను ఎక్కువ తిట్టాలి, అందరికన్నా నేను బెటర్గా తిట్టాలి అని మీరు పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు బూతులు అనేది దే విల్ కమ్ ఇన్ టు ద ఫోర్ ప్లే. బికాస్ అది లేకపోతే మీకు లిమిటేషన్ ఉంటుంది. నువ్వు మంచోడు కాదు, నువ్వు మోసం చేస్తున్నావు, నువ్వు అలాంటివి మాట్లాడితే పవర్ ఇస్ నాట్ ఇనఫ్. కసన్ అవ్వచ్చు, లేకపోతే డిగ్రేడేషన్. ఎవెన్చువల్గా తను హీ ఆర్ షీ వాంట్స్ టు డిగ్రేడ్ ద అదర్ పర్సన్. లుచ్చా అంటే ఆ లుచ్చా అనే కొన్ని ఫొనెటిక్స్లో యూ ఫీల్ మోర్ సాటిస్ఫైడ్ ఆఫ్ మీ ఎమోషన్. అది ఇప్పుడు లుచ్చా అనేది నాకు చాలా మంది మీనింగ్ కూడా తెలియదు, కానీ ఫొనెటికల్లీ ఇట్ సౌండ్స్ వెరీ స్ట్రాంగ్. యూనో మీరు ఒకళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత రెండో వాడు మైల్డ్గా ఉంటే కుదరదు కాబట్టి కౌంటర్ ఆన్సర్లో వాడు కూడా వాడతాడు. సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎ వర్బల్ వార్. మీరు చేతులతో కొట్టుకునే ధైర్యం మీకు లేదు. చేతులతో కొట్టుకుంటే మీకు రేపు పొద్దున్న మీకు దెబ్బలు తగలచ్చు, లేకపోతే మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేయొచ్చు, రకరకాల ఇవి ఉంటాయి. యూనో
వర్బల్ ఆస్పెక్ట్లో ఎంతవరకు దాని ఒక ఇది లేదు కాబట్టి, చట్టం లేదు కాబట్టి వర్బల్ వార్ దే ఫీల్ ఇస్ సేఫర్. కానీ మనోభావాలు కించపరచడం లాంటివి ఏవో ఉంటాయి, సెక్షన్లు ఉంటాయండి, కానీ అవి అమల్లోకి రాలేదు ఇంతవరకు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు, బికాజ్ అలా చూస్తే ఇప్పుడు అందరు అరెస్ట్, అందరు జైల్లో ఉంటారు, సమాజం జైల్లో ఉంటుంది. ఇప్పుడు మీరు డైరెక్ట్ ఫిజికల్ థ్రెట్ ఇస్తున్నారు, తాట తీస్తా అంటారు, నార తీస్తా అంటారు, లేకపోతే ముక్కలకి ఎందుకు వస్తా, నేను చిటికేస్తే వెయ్యి ముక్కలు అవుతాడు అంటారు. కానీ అది ఇప్పుడు మీరు డైరెక్ట్గా థ్రెట్ ఇచ్చినప్పుడు పీపుల్ టేక్ ఇట్ సీరియస్లీ. ఇప్పుడు సేమ్ థింగ్ మీరు ఫోన్ చేసి చెప్పి మీరు రికార్డ్ చేస్తే ఇట్ విల్ కమ్ అండర్ ఇంటిమిడేషన్ అండ్ థ్రెట్ టు వైలెన్స్ సెక్షన్లో వస్తుంది. అక్కడ వర్డ్ కంటే ఇంటెన్షన్ చూస్తారు, అంతేనా? వీళ్ళు అందరూ మాట్లాడుతూ ఉండేసరికి నోబడీ నోస్ వాట్ టు డూ. ఐ మీన్ అంటే అసలు ఇప్పుడు మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ద అమౌంట్ ఆఫ్ ఒక వర్బల్ వార్, వర్బల్ డిగ్రేడేషన్ అనేది ఎంత హై రేంజ్లో ఉంటుందంటే అది ఆల్మోస్ట్ ఇప్పుడు నార్మలైజ్ అయిపోయింది, యూనో. సో ఇప్పుడు నేను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డైరెక్ట్గా ఈ షోలో 2-3 సార్లు యూజ్డ్ వర్డ్, ఓకే. అది ఎందుకు నేను టీవీలో ఇన్నిసార్లు చూసి యూట్యూబ్లో చూసి అది ఒక నార్మల్ వర్డ్లా ఉన్నాం ఇప్పుడు. ఇట్ ఈస్ నాట్ సౌండ్ లైక్ ఎనీ. మాతో మొదలుపెట్టే పదం గురించి అంటున్నారా మీరు అన్న పదం? వాట్ వాస్ ద వర్డ్ యూ యూజ్ దట్ యూ క్లెయిమ్డ్ నార్మల్ వర్డ్లా అనిపించింది? అది లంజకూడదు అని చెప్పాను కదా, ఫక్ కాదు అలాంటి మాతో మొదలయ్యే ఒక బూత్ వాడారు 2-3 సందర్భాలు. అవునవును, కరెక్ట్. సో అప్పుడు అది ఆ కాంటెక్స్ట్ అది నేను గన్స్ అండ్ థైస్లో ట్రైలర్లో కానీ దీంట్లో దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు ఆ క్యారెక్టరు వెన్ ఈజ్ యూజింగ్ దట్ వర్డ్ టు దట్ ఎక్స్ట్రీమ్, అప్పుడు ఆడికి ఆడిని భయపెట్టండి. ఎవరితో మాట్లాడుతున్నాడు దాంతో మీరు ఎంత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీసులు ఉంటారు, పోలీస్ ఇంట్రోగేషన్ టైంలో ది యూజ్ దోస్ వర్డ్స్. ఎందుకు వాడతారు? అది అవతలోడి ఫీలింగ్ ఆఫ్ సెక్యూరిటీని తీసేయడానికి. ఒక స్ట్రేంజరు మీకు అంతకుముందు ఎప్పుడూ తెలియని మనిషి మీ మొహం మీద అలా బూత్ మాట్లాడేసరికి ఆటోమేటిక్గా మీరు ఫీల్ అయ్యే ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ పోతుంది. యూ ఫీల్ వల్నరబుల్. మామూలు భాషలో మాట్లాడినా లేకపోతే మర్యాదగా మాట్లాడినా ఇట్ వోంట్ బ్రేక్ ద మైండ్. ద హోల్ ఇంటెన్షన్ దేర్ ఇస్ టు బ్రేక్ ద మైండ్. అది వాళ్ళని వాడచ్చు, లేకపోతే గ్యాంగ్స్టర్స్ ఎక్స్ట్రాషన్ కాల్ థ్రెటన్ చేసినప్పుడు కూడా వాడతారు అది. రైట్. యా. సో బూతులు వాడేటప్పుడు 2 పవర్ఫుల్ పార్టీలు అయితే వీడు బూత్ వాడుతున్నాడని రెండో వాడికి కూడా తెలుసు కదా, వాడు ఎందుకు అసలు రియాక్ట్ అవ్వాలి మరి? అంటే వీడు మీకు యాక్షన్ అండ్ రియాక్షన్లో కొట్టు చూస్తా అండ్ నిన్ను కొట్టలేనా? ఇప్పుడు దిస్ ఈజ్ హౌ విల్ ఫైట్. వర్బల్ ఫైట్స్ అంటే అలాగే ఉంటాయి. సో ఇఫ్ యూ యూజింగ్ ఎ వెరీ డెరాగేటరీ వర్డ్, అదే దాంట్లో ఆన్సర్ చేయాలి కాబట్టి ఐ విల్ ఆల్సో కేటర్ టు దట్ లాంగ్వేజ్. బట్ లేకపోతే మీరు నాకు ఎక్స్ట్రీమ్ బూత్ తిట్టేసి నేను అలా అనొద్దు, మిమ్మల్ని జుట్టు పీకుతా గిల్లుతా అంటే ఇట్ డజంట్ వర్క్. సో ఇద్దరు అదే ఎక్స్ట్రీమిటీలో ఉన్నప్పుడే ఇద్దరికి ఆ కసి తీరుతుంది, ఆ పవర్ ఒకళ్ళ పవర్ ఒకటి తెలుస్తుంది.